1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రమ్మగారు, మనము కాశీ మజిలీ కథలు చెప్పుకుందాం అనుకున్నాం కదా, అందులో భాగంగా ఫస్ట్ది స్టార్ట్ చేద్దామండి ఈరోజు. కాశీ మజిలీ కథలు ఇంట్రడక్షన్ చెప్పేశాం కదా, సో కథలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఆంధ్రదేశంలో పూర్వం యజ్ఞశర్మ అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. చాలా కాలం వాళ్ళకి పిల్లలు పుట్టలేదట. ఎంతో తపస్సు, ఎన్నో రకాల పూజలు, ఎన్నో హోమాలు చేయగా మొత్తానికి ఒక కుమారుడు కలిగాడు. ఆ అబ్బాయికి గుణనిధి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అబ్బాయి చక్కగా బుద్ధిమంతుడు, చక్కగా చెప్పిన మాట వినేవాడు. 7-8 సంవత్సరాల వయసు వచ్చాక ఉపనయనం చేశారు. అప్పటి పద్ధతి అది. 7-8 ఏట ఉపనయనం చేయటం, గురుగారి దగ్గరికి పంపించేవాళ్ళు వేదాధ్యయనం కోసం. సరే, అధ్యయనం అయ్యింది. మొత్తానికి ఏదో చదువుకు వెళ్ళాడు అబ్బాయి, పంపించారు. ఈ పంపించిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే 12-14 సంవత్సరాలు అట్లా వచ్చి కొంత చదువు పూర్తయ్యేసరికి వివాహం చేసేసేవాడు. చిన్నపిల్లని ఎవరినో చూసి పెళ్లి చేసేవాళ్ళు. ఆ పిల్లల్ని కూడా 8 ఏళ్ల లోపలే చేయాలని అంటారు కదా, 8 సంవత్సరాల లోపల పిల్లని లేదా 8 ఏళ్ల పిల్లని అలా లెక్క. ఈ వివాహం చేద్దాం అనుకున్నారు. పిల్లాడిని, బాబు నీకు వివాహం చేస్తామని ఏదో సందర్భంలో చెప్తే అబ్బాయి ఒప్పుకోలేదు. ఎందుకు వచ్చిన పెళ్ళి, నాకు పెళ్ళి వద్దన్నాడు. ఇక తండ్రి ఎన్ని విధాలు నచ్చ చెప్పినా అతను ఒప్పుకోలేదు. ఇంకా సర్వశాస్త్రాలు అభ్యసించాడు, వేద విద్య అంతా పూర్తయింది, చదువుకుంటూ ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉండిపోదలుచుకున్నాడు. తపస్సు చేసుకోవాలి, అతని కోరిక అదే. ఇక అడిగి అమ్మ నాన్న మొత్తానికి పాపం కాలక్రమాన గతించారు. వాళ్ళకి లేటుగా కుమారుడు, పిల్లవాడు లేటుగా పుట్టాడు. ఈ పిల్లాడు కాస్త పెద్ద అయ్యేసరికి వాళ్ళు వృద్ధులైపోయారు. పైగా ఈ పిల్లాడు పెళ్లి చేసుకోడు, వంశం ముందుకెళ్ళదన్న దిగులతోటి అమ్మా నాన్న కాలం చేశారు. అతను ఒక్కడే ఉండేవాడు. అయితే ఇతనికి ఏంటంటే సన్యాసం తీసుకోవాలని కోరికట. ఓహో, సన్యాసం తీసుకోవాలంటే ఎవరైనా గొప్ప ఋషులో మునులో కనపడితే వాళ్ళని అడిగి సన్యాస దీక్ష తీసుకోవాలి. సన్యాసం తీసుకోవడం అంటే మన దారిని మనం వెళ్ళిపోవడం కాదు. సన్యాస దీక్ష అనేది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అనమాట. ఎవరైనా గురూపదేశం ఉండాలి. అలా భావించి గురువు కోసం చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఏమైందట, వాళ్ళ ఊర్లో ఉన్న దేవాలయానికి ఒకరోజు ఒక బ్రహ్మాండమైన ఆకార విశేషాలు కలిగినటువంటి ఒక యతి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సాక్షాత్ పరమశివుడల్లే ఉన్నాడు. ఆయన కొద్ది రోజులు ఆ దేవాలయంలో ఉన్నారు. ఇతను తెలుసుకుని గుణనిధి రోజు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఆయన్నే చూస్తూ కూర్చునేవాడు. అందరూ వచ్చి దర్శించుకుని వెళ్తుండేవాళ్ళు. ఈ అబ్బాయి కదలకుండా అక్కడే కూర్చునేవాడు. ఇది చూసి ఆయన అడిగాడు, ఏమిట్రా నాయన, నీ ముఖం చూస్తే నువ్వు చాలా బుద్ధిమంతుడివని తెలుస్తోంది, అంత తదేక దీక్షతో చూస్తున్నావు ఏమిటి అంటే, ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఇలా ఋషులు యతులు వాళ్ళు దొంగ కపట నాటకాలు కూడా ఉంటాయి అందులో. ఈయన సరైన వాడు అవునా కాదా అన్న ఉద్దేశంతో చూస్తున్నాడు. ఈయనకు అర్థమైంది ఆ మాట. ఆ యతికి, ఆయన చాలా గట్టివాడు, ఆయన తెలుసుకున్నాడు ఈ అబ్బాయి ఉద్దేశం ఏమిటి అనేది ఆయనకు అర్థమైంది అనమాట. ఏమిట్రా నాయన అని కనుక్కుంటే అప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్పాడు, గుణనిధి, నేను సన్యాసం తీసుకోదలుచుకున్నాను గురుగారు, నాకు సన్యాస దీక్ష ఇవ్వండి అని అడిగాడు. అడిగేసరికి ఆయన అన్నాడు, చిన్న వయసు, నీకు సన్యాసం ఎందుకు అని అన్నాడు. అనేసరికల్లా ఒప్పుకోలే గుణనిధి. నేను మా నాన్న అమ్మ నాన్న పెళ్లి చేస్తామంటేనే ఒప్పుకోలేదండి, నేను వివాహం చేసుకోలేదు, బ్రహ్మచారిగా జీవితం గడపాలనే నా ఉద్దేశం. ఇక ఒట్టిగా బ్రహ్మచారిగా సన్యాసం తీసుకుంటాను, నేను ఎక్కడా ఉండను, నేను ఏది నిలవబెట్టుకోను, దేన్ని ఆశగా తీసుకోను. అంటే సన్యాసము అంటే అర్థం అదే, దేని మీద సంఘం ఉండకూడదు, ఇది నాది అన్న భావన ఉండకూడదు, ఎక్కడా ఎవరింట్లోనూ నిద్రించకూడదు, బోల్డ్ నియమాలు ఉంటాయి దానికి. అతను అట్లాంటి వాటికి కట్టుబడి ఉండాలని భావించాడు. సరే, ఆయన ఏం చేశాడు, సన్యాసాశ్రమం తీసుకుంటే ఎలా ఉండాలి ఏమిటి వివరించి అబ్బాయికి చెప్పాడు. అతను ఒప్పుకున్నాడు. అయినా కూడా నేను అలాగే ఉంటానన్నాడు. అనేసరికల్లా ఆయన ఏం చేశాడంటే ఇతన్ని శిష్యుడిగా స్వీకరించి సన్యాస దీక్ష ఇచ్చేశాడు. ఇచ్చి ఏం చేశాడట, తన జోల్లోంచి ఒక తళుక్కుమని మెరుస్తున్న అంత మణిని ఇతని చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి, నాయన ఈ మణిని పెట్టుకో నీ దగ్గర, ఈ మణి వల్ల నువ్వు ఏది చూసినా ఏది తలుచుకున్నా నువ్వు ఏది అడిగినా ఆ విషయం నీకు అర్థమైపోతుంది, నీకు తెలిసిపోతుంది, ఈ మణి ప్రభావం అది అని చెప్తాడు. చెప్తే ఇతను అంటాడు, మన గుణనిధి ఏమంటాడు, సన్యాసం అంటేనే ఏది ఎక్వైర్ చేయకూడదు, సంపద దాచకూడదు కదండి, అన్నీ వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు ఈ మణినిస్తే ఇది ఒక సంపద అవుతుందంటే దీన్ని అట్లా భావించద్దు, ఇది భగవత్ప్రసాదంగా భావించు. ఈ మణి ఆస్తి కాదు, కేవలము నీ జ్ఞానం, అది ఇక్కడ ఉండేది చేతిలో ఉంది అంతే. నువ్వు ఈ మణిని ముందు పెట్టుకుని దీన్ని ధ్యానించి నువ్వు ఏ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీకు కరతలామలకంగా తెలిసిపోతుంది. అంటే అరిచేతిలో ఉసిరికాయ అంత సింపుల్గా అనమాట.
ఈజీగా తెలుస్తుంది. నువ్వు ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతావు, ఇతరులకి చెప్పగలుగుతావు. కాబట్టి నువ్వు ప్రపంచానికి మేలు చేయటం కోసం నీకు ఇది ఉపయోగపడుతుంది. ఈ మణిని స్వీకరించమన్నాడు. మణిని తీసుకున్నాక ఊరంతా ఈ మణి ఇతనికి సిద్ధించింది కాబట్టి ఆ రోజు నుంచి గుణనిధిని మణిసిద్ధుడు అంటాం మొదలుపెట్టారట. ఈ మణిసిద్ధుడుగా అయ్యాక ఆయన తన ఇల్లు వాకిలి వదిలేశాడు. ఆ దేవళం దగ్గర తోటలో అలా ఉంటూ ఉండేవాడు. ఆయనకి చాలా జ్ఞానం కూడా వచ్చింది. తపస్సు చేయటం మొదలుపెట్టాడు, ధ్యానం ఎక్కువ చేసుకోవటం. గురుగారు వచ్చి చెప్పారు కదా, ఇట్లా మొదలుపెట్టి అతను చాలా గట్టివాడిగా అయ్యాడు. క్రమంగా అతనికి ఏం తెలిసిందంటే మొత్తం భూమి మీద ఉన్న అన్ని క్షేత్రాల్లోనూ కాశీ క్షేత్రం పరమ పవిత్రమైనది, తప్పనిసరిగా దర్శనం చేసి తీరాలి. ఇప్పుడు నేను ఇక్కడ మణిని చూస్తూ కాశీ గురించి తెలుసుకోగలను. కంటితో చూసిన ఫలితం ఎలా వస్తుంది? ఆ కాశీ యాత్ర చేసి ఆ ఫలితాన్ని పొందాలనుకున్నాడు ఆయన. దానికోసం ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే ఎట్లా? ఎవరైనా తోడొద్దు, కలిసి వెళ్ళాలి. ప్రయాణం పెద్దది, ఎన్ని రోజులో పడుతుంది, సంవత్సరం కూడా పట్టచ్చు, 6 నెలల నుంచి ఏడాది దాకా సమయం పట్టచ్చు. ఆ రోజుల్లో వెళ్ళాలి. అందుకని ఏం చేశాడు, స్నేహితుల్ని, తను చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళని, తన ఇంటి పక్క వాళ్ళని, వాళ్ళ నాన్న పరిచయస్తుల్ని, బంధువుల్ని, ఇట్లా ఒక్కొక్కళ్ళని అడగటం మొదలుపెట్టాడు కాశీ రమ్మని. ఒకళ్ళేమో మా ఆవిడ కడుపుతో ఉందంటారు, ఒకళ్ళేమో మా అమ్మ నాన్న వృద్ధులు అంటారు, ఇంకోళ్ళేమో నీతో వస్తే ఏముంటుంది, నువ్వేమో సన్యాసివి, నీతో మేము రామని కొంతమంది. ఇతనికి చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే, మా ఇంటికి అచ్చి రాలేదయ్యా కాశీ యాత్ర, మా తాత ఇలాగే కాశీ ప్రయాణం అయ్యాడు, ఆ 6 నెలలు పట్టింది, ఆ లోపలే ఆయనకి అనారోగ్యం వచ్చి తల్లకిందులైపోయి చావుకు దగ్గరైపోయాడు. అంటే ప్రయాణంలో ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. మనం ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నాము, మన ఊళ్ళో ఇక్కడ డ్రైగా ఉంటుంది వెదర్, ఇక్కడ నుంచి నడుచుకుంటూ బాగా ముందుకెళ్ళాము, అక్కడ చల్లగా ఉంటుంది. విజయవాడ వెళ్ళామనుకో, హ్యూమిడిటీ ఎక్కువ, బంకలా ఉంటుంది, చెమట పోస్తుంది, వేడి తట్టుకోలేకపోతాం. మనం వాతావరణం కొత్త చేయటం ఎంత సహజమైన సంగతి. ఇప్పుడు ప్రయాణంలో ఇవాళ ఈ ఊరి నీళ్లు, ఈ చెరువు నీళ్లు, రేపేమో ఇంకో చెరువు నీళ్లు, 3వ రోజు నది నీళ్లు, 4వ రోజున ఏదో సెలయేరు నీళ్లు, 5వ రోజున నీళ్లు దొరకవు, మనమే వచ్చిన దొరువు దవ్వుకుని చారెడు నీళ్లు తాగాలి. ఎన్ని రకాల నీళ్లు మారిపోతాయి, జబ్బులు చేసేస్తాయి. సో అనారోగ్యాలతో చాలా అవస్థగా ఉంటుంది. మా తాత అసలు మరణాసన్నుడైపోయాడు, ఆయన ఎట్లా కొట్లా చచ్చి జడి వెనక్కి వచ్చాడు, అసలు మా ఇంట్లో అచ్చి రాదు, మా వాళ్ళు వద్దంటున్నారు అన్నాడు. ఈయనకి చాలా బెంగగా ఉంది. అయ్యో, ఎవ్వరూ తోడు లేకుండా ఎట్లా వెళ్తాం, ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి, ప్రయాణంలో తోడు ఉండాలి కదా. కలిసి ప్రయాణం చేసేటప్పుడు 4గురిని తోడు తీసుకెళ్ళమన్నారు. చాణక్యుడు కూడా చెప్పాడు ఆ సంగతి. చాణక్య నీతిలో 4గురు కదా, నువ్వు ఎక్కడికైనా ప్రయాణం అయితే వెళ్ళేటట్టయితే అడవిలోకి వెళ్తుంటే 4గురితోటి వెళ్ళాలి, ఒక్కళ్ళవే వెళ్ళకూడదు. ఇప్పుడు ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాడు. అయితే ఒకరోజు ఈయన ఆ పక్కనున్న అడవికి ఏదో అలా నడుచుకుంటూ వెళ్ళాడు. బాదమాకులో ఏవో కనపడ్డాయి, ఆ బాదమాకుల కోసం వెళ్ళేసరికల్లా ఆ మూల ఒక కుర్రాడు, మరి కుర్రాడు అంటే కుర్రాడు కాదు, ఈయనకంటే కొంచెం చిన్నవాడు అనమాట, గొడ్డు తోలుతూ కనిపించేసరికల్లా ఆ కుర్రాన్ని కేకేశాడు. ఓ ఎవర్రా నువ్వు, ఇటు రా అనేసరికల్లా, ఏంటి రా అంటావు అని పొట్లాడాడు అక్కడ నుంచున్నవాడు. నువ్వేనా మావయ్యవే బాబాయ్వే, ఎరా ఒరే అంటావేమిటి, అరే తురే అంటే నేను పండు అన్నాడు. మా కామందంటేనే నేను పండు, నువ్వు అనకూడదు, అరే అంటావా అన్నాడు. అనేసరికల్లా ఈయన అన్నాడు, సరేలే రా దగ్గరికి రా అని, ఏమిటో నీ పేరేమిటి ఏదని కనుక్కుంటే ఏదో పేరు చెప్పాడు, కోటప్పో ఏదో పేరు. ఆ పెద్ద ఏం లేదు, నువ్వేం చేస్తావు అంటే గోవులు తోలుతాడు, అంటే గోపాలకుడు. ఈయనకి సరేరా అయితే నువ్వు గోపుడు అనమాట, కాశీ వెళ్దాం వస్తావా అని అడిగాడు. కాశీ ఎందుకు వస్తాను, నేను అక్కడికి ఇక్కడికి రా, నా ఆవులు ఎవరు చూస్తారన్నాడు. నేను మీ ఇంటికి వచ్చి మీ కామందుతోటి మాట్లాడతాను, నాకు సాయం కావాలి, నువ్వు నాతోటి రమ్మంటాడు. సరే నేను గోపాలకుడిని, నువ్వెవడివి అంటే నేను బ్రాహ్మణ్ణి అంటాడు. ఆయన బ్రాహ్మణుడు అయితే ఏమిటి ఇలా ఉన్నావు నువ్వు, నీకు ఒంటి మీద జంజాలు ఉండాలి, నెత్తి మీద పిలక ఉండాలి, నీకు అవేవీ లేవు అన్నాడు. అనేసరికల్లా కాదు నేను ఇట్లా ఉంటానని చెప్పాడు. ఏమన్నాడు, మనం ప్రయాణంలో బోల్డ్ అని వింతలు విశేషాలు కనపడతాయి, వాటన్నిటి కథలు నీకు చెప్తానన్నాడు. ఈ కుర్రాడికి కథలంటే ఇంట్రెస్ట్. ఆ గోపుడికి ఏమన్నాడు, కథలు చెప్తానంటే వస్తా, కానీ నువ్వు ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు అర్థం కాదు, తేలిక పదాలతోటి చెప్పాలి, నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, నేను ఏది అడిగినా సరే విసుక్కోకూడదు, నన్ను ఒరే తురే అనకూడదు, ఎరా ఒరే అనకూడదు నన్ను, అలాగైతే వస్తానన్నాడు. అనేసరికల్లా సరే ఈయన ఏమనుకున్నాడు, మనిషి తోడు కావాలి, ప్రధానంగా వంట చేసుకోవాలి, ఎక్కడో చోట మరి ఎక్కడ ఆహారం ఎలా దొరుకుతుంది, వంట చేసుకోవాలంటే అన్నీ మోసుకెళ్ళలేరు, కొన్నే తీసుకెళ్తారు, అక్కడ దొరికిన వాటితోటి వండుకోవాలి. ఆ వాటికి తోడైనా ఒక పిల్లాడు పనిచేసే రకపు పిల్లవాడు అనుకో, వాడు బరువులు మోయగలుగుతాడు, వస్తువు మోయగలుగుతాడు కదా, కాస్త కట్టెలు కొట్టడము, కర్రలు చేయటము, కాస్త ఆకులు కొయ్యటము, ఏదైనా పని చేస్తాడు.
అలాంటి వాడు కావాలి ఆయనకి తోడు. సరే ఈ కుర్రాడు దొరికాడు కదా అని వాడిని బాగా బతలాడి మొత్తానికి ఒప్పిస్తాడు. కథలు వినడం కోసం ఈ గోపాలుడు ఏం చేశాడంటే మణిసిద్ధుడితోటి తయారైపోయాడు. వస్తాను అని చెప్పాడు. వస్తానంటే సరే కలిసి బయలుదేరదామని అనుకున్నారు. సరే ఏం చేశాడు, ఈ ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రయాణానికి సరిపడా గిన్నె దున్నె కావాలి కదా, కాస్త ఓ బిందె కావాలి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి, మరి అన్నం వండుకోవడానికి ఒక గిన్నె కావాలి, కూరకు ఒక పాత్ర కావాలి, మళ్ళీ అన్నం మీదకు మూత, అందులో ఒక గరిటె, కూరకు ఒక గరిటె, ఎన్ని కావాలి ఇవన్నీ కలిపి ఏం చేశాడు, ఒక కావిడి తయారు చేశారు. కావిడంటే భుజం మీద బద్దేసుకుని అటో చెంబు, అటో ఒక పెద్ద పాత్ర, ఇటో పెద్ద పాత్ర పెట్టుకుంటారు. బరువు ఈజీగా మోయటానికి, తూకంగా ఉండటం కోసం ఆ కావిట్లోకి ఎత్తుకొని కావిడెత్తుకుని గోపాలుడు మణిసిద్ధుడు ఇద్దరు కలిసి కాశీకి బయలుదేరారు. వీళ్ళ ఊర్లో మొదలుపెట్టారు. మొదటి మజిలీ కథని మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు అంటే మొదటి విషయమే ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంది. అదే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. పగలల్లా నడిచారనుకో, సాయంకాలం చోట ఒక చోట ఆగుతారు. సాయంకాలం అయ్యేసరికల్లా ఏమవుతుంది, చీకటి పడిపోతుంది, ప్రయాణం చేయలేరు, వెలుతురు ఉండదు. చీకటి పడే సమయానికి ఒక అనువుగా ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ ఆగుతారు. తొలి మజిలీ అక్కడ ఆగి ఏదో కాస్త అన్నం వండుకుంటారు, 2 కథలు చెప్పుకుని పడుకుని నిద్రపోతారు. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ కాస్త అన్నం ఏదైనా ప్రయాణంలో కావాల్సింది వండేసుకుని బ్యాగులు సర్దుకోవటం, మళ్ళీ బయలుదేరటం, మళ్ళీ సాయంకాలానికి 2వ మజిలీ. సో ఇప్పుడు మొదట ఎట్లా ప్రయాణం మొదలు పెట్టారో కాశీ ప్రయాణం విన్నాం కదా. ఇక్కడి నుంచి తొలి మజిలీ కథని మళ్ళీ చెప్పుకుందాం.